మన పత్రిక పాఠంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక ఎన్నో వచనం 14 12వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం. 11వ వచనం కూడా, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము అంటున్నాడు. అది గత వారం మనం సభలకు ముందు ఆలోచించాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే ఆయన మనలను ఎరుగనను. మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు అంటున్నాడు. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి సహించాలి, ఓర్చుకోవాలి. అలా సహించిన వారమైతే ఏలుదుము అంటున్నాడు. సహించేవాడే ఏలగలడు, ఏలిక రాజు కాగలడు. కేవలం పేరుకు రాజుగా పిలువబడేవాడుగా కాకుండా దేవుని సేవలో నిజమైన సహనం, ఓర్పు చూపగలిగితే అతడు ఏమవుతాడు? ఏలిక అవుతాడు. ఎవరికి ఏలిక? ఎవరికి ఏలిక? ప్రపంచ అజ్ఞానంపై ఏలే రారాజు అవుతాడు. ప్రపంచ నాస్తికత్వంపై ఏలే రాజు అవుతాడు. ఇలా దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని ఏలేవాడుగా ఉంటాడు. అలా ఏలిక కావాలి అంటే సహించాలి అంటున్నాడు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఇప్పుడు క్రీస్తు పరిపాలిస్తున్నాడు. ప్రపంచానికి ఏలిక ఎవరు? ప్రపంచానికి ఏలిక యేసుక్రీస్తు వారు. తిరిగి లేచిన తరువాత పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అంటున్నాడు. సర్వాధికారం ఇయ్యబడింది ఎందుకు? ఎందుకొరకు ప్రభువుకు సర్వాధికారం ఇవ్వబడింది? సహించాడు గనుక, ఓర్చుకున్నాడు గనుక. అవమానాలు, దెబ్బలు, కష్టాలు, లేమి, వీటన్నిటినీ సహించాడు గనుకనే అన్నిటి మీద ఏలికగా ఆయన ఉన్నాడు. అది నిజమైతే, చనిపోయి బ్రతికిన యేసు ఏలికైతే, మీరు కూడా క్రీస్తులో చనిపోయి బ్రతకగలిగితే, బ్రతికిన మీరు సహించగలిగితే అప్పుడు మీరు కూడా పరిపాలకులు అవుతారు అంటున్నాడు. అంటే సర్వాధికారం ప్రభుదైనప్పుడు మరి అధికారంలో ఎవరున్నారు? ప్రభుది అధికారం అయినప్పుడు నీది కాదా అధికారం? ప్రభు సర్వాధికారి అయినప్పుడు ప్రభు భాగస్వామిగా, ప్రభు సేవలో సహకారిగా, ప్రభు శరీరంలో అవయవముగా ఉన్న నువ్వు ఏలికవు కాదా? ఆలోచించండి. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏలికైనప్పుడు ఆ శరీరంలో ఆ శిరస్సు అతుక్కుని ఉన్న చెయ్యే ఏలిక కాదా? ఆ శరీరంలో ఉన్న కాలు ఏలిక కాదా? కళ్ళు ఏలిక కాదా? ఇవి ఏలికలే. అంటే క్రీస్తు యొక్క శరీరంలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరూ ఏలికలే. ఎందుకంటే అధికారం ఆయనది. ముల్లోకాల అధికారాన్ని కలిగిన వ్యక్తి ప్రభు. ఆయన శరీరంలో నువ్వు అవయవానివైతే, అవయవం అవడం అంటే సంఘంలో సభ్యత ఉండడం కాదు. ఈరోజునే 250 కోట్ల మందికి సంఘాల్లో సభ్యతలు ఉన్నాయి. వాళ్ళు కారు. ఎవరైతే తండ్రి పనిని యేసుక్రీస్తుతో పంచుకుంటారో వాళ్ళే పాలిభాగస్తులు. వారు మాత్రమే సహకారులు. కనుక వారు ఏలికలు అవుతారు.
శిరస్సుది అధికారం అయినప్పుడు ఆ శరీరం అంతా ఏది చెప్పిన అధికారమే. అవునా? శిరస్సు ఆలోచించేది ప్రభు అయితే కార్యాన్ని సిద్ధింపజేసేది శరీరంలోని మిగిలిన అవయవాలు. కనుక మనం కూడా ఏలుతామంటున్నాడు, ఏలికలం. ఇప్పుడు మరి ఏలటం లేదా మనం? ఇప్పుడు మనం ఏలికలం కావా? అందుకే అన్నాడు 1 పేతురు 2:9 ఏమని? మనం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. ఎందుకయ్యారు? ఆ పై వచనం చదివితే 9వ వచనం ప్రారంభంలో అర్థమవుతుంది. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని దేవుని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము, రాజులు అంటున్నాడు. అంటే మీరు రాజులు ఎందుకయ్యారు? ఎప్పుడయ్యారు మీరు రాజులు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినప్పుడు, ఎప్పుడైతే మీరు వచ్చేసారో అప్పుడే మీరు రాజులు. ప్రభు ఆహ్వానాన్ని మన్నించి ఎప్పుడైతే మీరు ప్రభు పనిలో మీరు పాలిభాగస్తులై ఉంటారో అప్పుడు మీరు రాజులు, ఏలికలు. ఏమన్నా? ఏలిక అంటే ఎవరు? శాసించేవాడు. ఏలికైన వాడు ఎవరికి తలదించని వాడు. అది అధికారం కానివ్వండి, ధనం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఏదైనా సరే వాటికి తలదించని వాడు. మరి క్రైస్తవుడు ఎలా ఉన్నాడు? ఎలా ఉండాలి క్రైస్తవుడు? దేనికి తలగ్గని వాడుగా ఉండాలి, దేనికి తలదించేవాడుగా ఉండకూడదు, దేనికో అమ్ముడుపోయేవాడుగా ఉండకూడదు. అలాంటి వాడు రాజు ఏమవుతాడు? అందుకే మిమ్మల్ని పిలిచింది. అంటే ఈ జ్ఞానాన్ని కానీ మీరు సంతరించుకుంటే, ఈ బైబిల్ జ్ఞానాన్ని కానీ మీరు ఆపాదించుకుంటే ప్రపంచంలో మీరు చెప్పేది శాసనం అవుతుంది. ఎవరికి చెప్పగలరు మీరు? రాజులకు సైతం చెప్పగలరు మీరు. ఎవరికి చెప్పాలి? రాజులకు చెప్పాలి, అధికారులకు చెప్పాలి, అందరికీ చెప్పాలి. మీరు చెప్పే అధికారాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. అంత గొప్పవాడా క్రైస్తవుడు? గొప్పవాడే మరి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు. ఎవరి దగ్గర నిలబడతారటండి? రాజుల ఎదుట. రాజుల ఎదుట నిలబడాలా నువ్వు? అవును, మరి నిలబడవా? రాజుల ఎదుట నిలబడవా? రాజు చెప్పేది కాదు, రాజుకు చెప్పేవాడు ఎవడు? రాజులకు చెప్పేవాడు కూడా క్రైస్తవుడు కావాలి. రాజు చెప్పేది వినేవాడు కాదు క్రైస్తవుడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం, తర్వాత 10వ వచనంకి వెళ్దాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియాతో చెప్తుందట, ఇలాగ సెలవిచ్చాను. ఏమని? నాయనా ఇర్మియా, గర్భములో నీ తల్లి గర్భములో నిన్ను నేను రూపింపక మునిపే, షేప్ చేయక ముందే నువ్వు నాకు తెలుసు. అసలు నీవు తల్లి గర్భములో నుండి ఇంకా బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. ఎవరికి ప్రవక్త? జనములకు. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. మనలాటుడు ఇర్మియా 6వ వచనంలో ఏమన్నాడు? అయ్యో ప్రభువా, చిత్తగించుము, నేను చిన్న బాలుడనే కదా, అసలు మాట్లాడటకు నాకు శక్తి చాలుతుందా? నా మాట ఏం మాట? నేను ఎంతటి వాడని? ఏమిటి నిజంగా సీఎం తలుచుకుంటే మనం ఏమాత్రం చెప్పండి? ఒక భారతదేశ ప్రధాని తలుచుకుంటే మనం ఏమాత్రం చెప్పండి? ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి తలుచుకుంటే మనం ఏమాత్రం చెప్పండి? ఒక అగ్రరాజ్యం తలుచుకుంటే అసలు మనం ఎంతటి వాళ్ళం?
కానీ అలాంటిది ఈరోజు బైబిల్ పట్టుకొని ప్రతి వారిని సరిచేయడానికి మనం నిలబడగలుగుతున్నాం, ప్రజల మధ్య మాట్లాడగలుగుతున్నాం. ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తప్పు అంటున్నాం వాడిచ్చిన తీర్పుని. అంటే భారత సార్వభౌమ అధికారాన్ని ధిక్కరిస్తున్నాం మనం. అన్నాము మనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు, వాడొక క్రూర మృగం అని మనం అనగలుగుతున్నామంటే అది మన శక్తి కాదు, అది దేవుడు మనకిచ్చిన శక్తి. ఇర్మియా కూడా భయపడిపోయి, నేను చిన్నోడు కదా ప్రభువా, బాలుడినే, నా మాట చెల్లుతుందా అని అడిగాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, 7వ వచనందుకు యెహోవా, నేను బాలుడంటావేంటయ్యా ఇర్మియా, నువ్వు పిల్లాడు కాదు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నువ్వు పోవాలి. వాడెవడైనా కానీ ప్రపంచంలో నేను నిన్ను పంపించే వాళ్ళందరి దగ్గరకు నువ్వు వెళ్ళాలి. నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పు. ప్రభువా, మరి రాజు ప్రభువా నేను చెప్పవచ్చా? వీడికి తేడా వస్తే పీక తీసేస్తాడు నాకు. ఎందుకంటే అధికారం వాడి చేతిలో ఉంది. వీడిని ఎవరక్కడ అని చెప్పి పిలిచి బంధించాడు అనుకోండి, ఏమైపోతాం? చచ్చిపోతాం. ఇవన్నీ ఇర్మియా ఆలోచించి అంటున్నాడు, నేను వెళ్ళగలనా అంటున్నాడు. అప్పుడు ఏమన్నాడు యెహోవా, నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. వాడెవడు నిన్ను జైల్లో పెట్టడానికి? వాడే మాత్రం, వాడి అధికారమే మాత్రం, వాడి చట్టమే మాత్రం నా ముందు. అసలు నేను పంపించినోడు మాస్టర్, రాజులకు రాజును నేను, సైన్యములకు అధిపతిగా యెహోవా. దిక్కుమాల వాడికి ఎన్ని సైన్యాలు ఉంటాయి ఏమండి? మన భారతదేశంలో 3 దళాలు ఉంటాయి. నావికా దళం ఏమంటే అంటే సముద్రం మీద ప్రయాణం, నేవీ అంటారు దాన్ని. అలాగే ఎయిర్ ఫోర్స్ అంటే గాలిలో యుద్ధం చేసేవాళ్ళు, ఆర్మీ నేల మీద నడిచి యుద్ధం చేసేవాళ్ళు. వీళ్ళకున్న సైన్యం దగ్గర వీళ్ళు గొప్పవాళ్ళ, అమెరికా వాడి సైన్యం గొప్పదా? ఈరోజు ప్రపంచ పరిస్థితిని ఆలోచిస్తే ఇండియా వాడు ఎందుకు పనిచేయడు అమెరికా సైన్యాల దగ్గర? ఎందుకంటే వాళ్ళు యుద్ధ కథన రంగానికి వచ్చారంటే మాత్రం ఎలాగ శత్రువుని దెబ్బ కొడతారో తెలియదు, అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళ దగ్గర ఉన్నది కొన్ని సైన్యాలు, అమెరికా వాడి దగ్గర ఉన్నది. వాడు అనుకున్నాడు చాలా గొప్ప అనుకున్నాడు వాడుకున్న సైన్యాలు బట్టి, కానీ లెక్క పెట్టలేనంత సైన్యం ఉంది ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. వీడి సైన్యం ఏమాత్రం చీమల్లాటోళ్ళు దేవుడి దగ్గర. అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నేను నిన్ను విడిపించుటకు తోడయ్యాను. ఒకవేళ నిన్ను పట్టేసినా, ఒకవేళ నేను అరెస్ట్ చేసినా, నిన్ను ఎలా విడిపించాలో నాకు తెలుసు. వారికి భయపడకము. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను. 9వ వచనం, ఇదిగో నేను నీ నోట నా మాటల నుంచి ఉన్నాను. నువ్వు చెప్తుంది నీ మాట కాదే ఇర్మియా, నువ్వు చెప్పేది నీ సొంత మాటలు కాదు. దేవుడు నియమించిన కార్యాలను చేపడతారు. వాళ్ళకి దేని మీద అధికారం ఇస్తానన్నాడు చూడండి, జనులను. సేమ్ ఇర్మియాతో చెప్పిన అదే మాట ఇక్కడ మిగతా చెప్తున్నాడు. జనుల మీద, జనుల మీద. ఏ జనులు? ఏ జనులు? భారతదేశపు జనుల, జపాన్ దేశపు జనుల, అగ్రరాజ్యమైన అమెరికా జనాంగాల, వాడు ఏ జనులైన కారణంతో. అంటే అలాంటి వాడు, అధికారాన్ని పొందిన వాడు ఇనపదండం ఉంటుందటండి వాడి దగ్గర. అంటే బైబిలే నీ దగ్గర ఉన్నది ఏంటి? ఇనపదండం. బైబిల్ నీ చేతికి ఇచ్చాడంటే దేన్ని ఇచ్చాడనమాట? ఇనపదండం. అది పట్టుకో. అది పట్టుకుంటే నీకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది. అది పట్టుకుంటే ప్రపంచంలో ఎంతటి వాడినైనా నువ్వు జాగ్రత్త చెప్పగలవు వాడికి, కబడ్దార్ అని చెప్పగలను వాడికి. ఏది లోకంలో ఉన్న చదువులు ఎవరినైనా చదివి ఏది కబడ్దార్ చెప్పమని చూద్దాం ఎవరికైనా? అంత దమ్ములు ఉన్నాయా? ఒక దిక్కుమల కాకి డ్రెస్ వేసుకున్న ఒక హెడ్ కానిస్టేబుల్కి చెప్పలేడు కబడ్దార్, ఎందుకంటే ప్రభుత్వ అధికారి. అదే బైబిల్ తెలిసినవాడు, నువ్వు ఎవడవైనా కానీ, నువ్వు పోలీసుడు అయితే, నువ్వు ఎమ్మెల్యేవైతే, నువ్వు ఎంపీవైతే గొప్ప. నీ చుట్టూ పనికిమాలను తిరుగుతారు విజిల్లు కొట్టుకొని. పబ్లిక్ మీటింగ్లో ఎలాగన్నావారా ఎంపీల్ని? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. దొంగలు.
బడాచోర్లు, మోసగాళ్ళు. అంత పబ్లిక్గా ఎంపీలను అలా మాట్లాడుతున్నా ఎవడెందుకు మాట్లాడు? మన చేతిలో ఉన్నది ఏంటి? ఇనపదండం ఇచ్చాడు దేవుడు మన చేతికి. మన చేతికి ఇచ్చింది ఇనపదండం. ఎవడండి ఆ మాటని కాదనగలడు? మీరు ఎంపీలను అనడానికి వీల్లేదని ఎవడైనా అనగలడా? అంటున్నోడెవడో, అనిపిస్తున్నోడెవడో. అంటున్నది మేం కాదు, మా నోటి మాటలలో ఆయన ఆలోచనలు దూరి తన ప్రజలకు చెప్పాలనుకున్నది ఆ క్షణాల్లో ఆయన చెప్తాడంతే. ఆ క్షణాల్లో ప్రేరేపిస్తాడు. మాట్లాడు, ఎవడడ్డొస్తాడో చూస్తాను, ఏయ్ సూదుల్లాంటి బాణాల్లాంటి మాటలతో పొడిచి కొళ్ళబొడి చంపే అంటాడంతే. ఇంకా టైంలో వచ్చిన ఆవేశాన్ని ఎవడు తట్టుకోలేడండి. ఎవడు ముందుకు రాలేడు. ఎందుకు? చెప్పేది వాస్తవం. తప్పు అని ఎవడనంటే ఈయన గుమ్మేస్తారు ముందు. ఒకవేళ వాడు నమ్ముకున్న చట్టం ద్వారానైనా ఇది తప్పు అని ఎవడనంటే కమాన్ నీ చట్టంతో రారా, ఏముంది నీ చట్టంలో, నేను అన్నది తప్పో కాదో నీ చట్టాన్ని అడుగు చెప్తాడు. చెప్తుంది అది. అంటే ప్రేరణ. ఆ టైంలో నిన్ను ప్రేరేపించేది ఎవరో తెలుసా? దేవుడు ప్రేరేపిస్తాడు. ఇర్మియా భయపడద్దయ్యా. ఒక బైబిల్ చదువుకున్న క్రైస్తవుడా, నువ్వు భయపడద్దు. దేనికి? ఎవడో ఒక పనికి మాలిన వాడ ముందు నువ్వు చేతులు కట్టుకుని నిలబడ్డావేంటి? నీ చేతిలో ఉన్నది రాజదండం, నీ చేతిలో ఉన్నది అధికారం. అది ముల్లోకాల అధికారం. ఆ అధికారంతో నువ్వు మాట్లాడు, రెచ్చిపో. అలాంటప్పుడు ప్రేరేపించేది, ప్రోత్సహించేది కూడా ఎవరో తెలుసా? దేవుడేనర్రా. మీరు నమ్మరు, మేము ఒకటి రాసుకొని వెళ్తాం. అక్కడికి వెళ్ళేసరికి మేము ముందు ఏదో కొన్ని వచనాలు చెప్దామని కాగితం మీద కొన్ని రెఫరెన్స్లు రాసుకొని వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోతుందో తెలీదు. ఏటో ఆలోచనలు వస్తుంటాయో బ్రెయిన్లోకి, మెదడులోకి, కొత్త కొత్త రెఫరెన్స్లు, సందర్భానికి తగ్గట్టుగా పక్క నుంచి వీళ్ళు చెప్పటాలు. ఇంకంతే. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటండి మీరు ఇది రాసుకున్నారు, అది చెప్పారేటంటే మరి ఏం చెప్పమంటావు? ఆవేశం అలా వచ్చింది. అక్కడ రాసుకున్నది ఒకటి, చెప్పింది ఒకటి. అంటే చెప్పింది నేను కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మావేశం. ఎవరో కమ్మేశారు మీదకి. ఆ కమ్మేసిన తర్వాత కమ్మింది ఆయన. ఆయన కమ్మినప్పుడు ఎవరు మాట్లాడతారు ఇంకా అడ్డుకొచ్చి? ఒక మంచి మాట చూపిస్తున్నారా అంటే, ఒకప్పుడు దేవుడు ఒక కాలంలో ఒకలా ప్రవర్తించేవాడు. ప్రవర్తన అలాగే ఉంటుంది, కానీ కాలం మారింది అంతే. న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. 14వ అధ్యాయం 4వ వచనం చూడండి ముందు. అప్పుడు ఫిలిస్తీయులు చాలా క్రూరులు అనమాట. అంటే బాగా పొగరబలిసిన వాళ్ళు జనాంగం. ఫిలిస్తీ జనాంగం అంటే ఏంటి? ఎవడు వాళ్ళకి ఎదురు చెప్పడానికి వీల్లేదు. ఎలాంటి జనాంగానైనా సరే అణగదొక్కేసేవాళ్ళు ఫిలిస్తీ జనాంగం అంటే. ఎంతకైనా దేవుడు ఓర్చుకుంటాడు. ప్రతి వాడికి ఒక రోజు ఉంటుంది, దాన్ని అరికట్టే రోజు ఉంటుంది. పుట్టించాడు సంసోను వాళ్ళ మధ్య. అలాంటి ఫిలిస్తీన్ల పొగరని, గర్వాన్ని అణిచేయడానికి ఒక మహావీరుని పుట్టించాడు వాళ్ళ మధ్య. పుట్టించి ఏమన్నాడు 4వ వచనంలో? అయితే ఫిలిస్తీన్లకి ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట మా అమ్మ బాబులకి అర్థం కాలేదు. ఎందుకు మాట మాటికి వీడు ఎటు వెళ్తున్నాడు అంటే పని ఉంది, అందుకని అటుపక్క లాగుతున్నది కోరుండి. అంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళరా అని ఎవరు ప్రేరేపిస్తున్నారు? తల్లిదండ్రులు అన్నారు, నువ్వు ఇశ్రాయేలుడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకరా అన్నాడు. ఎందుకు? వీడు పవర్ తెలియక. కానీ వీడిని ఏమో ఎగదొస్తుంది. ఎవరైతే ఎగదొస్తున్నారండి వాళ్ళ మీదకి? బైబిల్ అండి. ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటగా, ఏమైనా చేయడం అంటే నీ ఇష్టం వచ్చింది చెయ్యాలి, ఏం చేస్తావు. నాకు ఒకటో రెండో చేయడం కాదు, నీకేం చెయ్యాలనుకుంటే చెయ్యి. అలా ఎగదోస్తున్నాడండి. ఎవరో? దేవుడే. ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటగా యెహోవా చేత అతడు రేపబడుచున్నమాట. నిజంగా డైరెక్టర్ గారు ఈ రేపబడ్డం అనేదండి, మన డైరెక్టర్ గారిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. వేదిక ఎక్కిన తర్వాత ఆయన రూపు మారిపోద్ది, మాట తీరు మారిపోద్ది. ఏమండి అని కిందన మాట్లాడతాడు, పైకి వెళ్తే ఒరే అంటాడు. ఏంటి విషయం? ఎందుకు ఈ పద్ధతి ఇలా మారిపోయింది? ఎక్కినప్పుడు బాగానే ఉంటాడండి, కానీ అక్కడ ఆత్మావేశం. వీళ్ళకి ఆత్మావేశాన్ని గెంచుతారు. ఈ దరిద్రులు ఉత్తుదే, అవన్నీ దెయ్యపాత్మలు. ఆత్మ వచ్చేసిందో అని గెంచుతారు వీళ్ళు.
ఆత్మ వస్తే గెంతదు, చంపేస్తుంది మాటలతో. ఎందుకంటే పరిశుద్ధాత్మలో రాయబడినవేనా 66 పుస్తకాల్లో మాటలేంటి? 66 పుస్తకాల్లో రాయబడిన మాటలు పరిశుద్ధాత్మ వలన రాయబడిన మాటలే. ఇంతకీ లేఖనం ఎలా కలిగిందట? దైవావేశం అన్నాడు. లేఖనం ఎలా కలిగిందట? దైవావేశము వలన కలిగిన లేఖనము. ఎక్కడుంది ఆ మాట? వెరీ గుడ్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఇది ఇలాగే ఉంచండి, న్యాయాధిపతులు అక్కడికి వెళ్ళండి, చదవండి ఆ మాట. అమ్మా, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును, 2వ పేతురు చదువుతున్నాం. లేఖనం ఎలా కలిగింది? 2వ పేతురు, 1 పేతురు చెప్పారు ఇందాడ, 2వ పేతురు 21వ వచనం. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే అంటున్నాడు. చూడు, ప్రేరేపింపబడిన వారే. మనుషులు ప్రేరేపించబడ్డారా? అవును, ఆ మాట కూడా ఉంది. 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం చదవండి ఆ మాట. ఈ మాట చదివేసారు, అయిపోయింది కదా. అంటే వాక్యము ఎవరి వలన ప్రేరేపించబడింది? పరిశుద్ధాత్మ. అంటే మాట, బైబిల్లో రాయబడిన ప్రతి మాట వెనక ఉన్నది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి వస్తే మాట్లాడతావా, గెంతుతావా? బాగా ఆలోచించండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వస్తే మాట్లాడతావా, గెంతుతావా? ఈరోజు బైబిల్ని ఎంత తప్పుగా ఈ దొంగ సన్నాసులు అందరూ కూడా మలిచేశారంటే, ఆత్మ వచ్చిందని గెంతుతారేంటి వీళ్ళందరూ? ఆత్మ వచ్చిందని గెంతుతారేంటండి వీళ్ళు? బుద్ధి ఉందా? బైబిల్ తెలిసి ఎవరికైనా? ఎవరికి బైబిల్ తెలీదు. ఇప్పుడు చదవండి 2వ తిమోతి 3వ అధ్యాయం చివరి మాట. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశము, దేవుని ఆవేశము వల్ల కలిగిన ప్రతి లేఖనమును చెప్పటమే కాదు, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరం. అంటే ఎలా వాడాలి మాటల్ని? మాటల్ని కత్తుల్లా వాడాలి. ఏమంటే మీరు ఏమంటే అనుకున్నారు? ఎంపీలందరూ వచ్చి యేసుక్రీస్తు కాళ్ళు పట్టుకోవాలంటే చిన్న మాట. ఎవడైనా వచ్చి ఏమనుకుంటాడో తెలుసా? నేను హైందవుండ్రా, నీ ప్రభు కాళ్ళు నేను ఎందుకు పట్టుకోవాలి అని అడుగుతాను. అడగరా చెప్పండి. ఎవడైనా మినిస్టర్ అయిన వాడు యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని నేర్చుకోవాలి అన్న. ఎక్కువ మంది అందరూ హైందవులే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళాలు, అక్కడున్న ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ ఎంపీలు ఆళ్లే. మరి అంత ఆవేశంతో ఆ మాట ఎందుకు అనగలుగుతున్నాం మనం? ఎవరి మాట అది? దేవుని మాట, నా మాట కాదు. అది దేవుని ఆవేశం వల్ల కలిగిన మాట. అది అంటే దేవుని ఆవేశం వస్తే మాటలు వస్తాయి తప్పితే డ్యాన్సులు రావు. ఆ మాటలతో నువ్వేం చేయాలి? ఖండించాలి, తప్పుదిద్దాలి, ఉపదేశించాలి, సరిచేయాలి. అంటే పెళ్ళగించాలి, విరగొట్టాలి, పడగొట్టాలి. ఇందాక ఇర్మియాలో చదువుకుంటూ చూసారా మీరు ఆ మాట? ఈ మాటలన్నీ అప్లై అయిపోతాయి. ఇర్మియా, నీ నోటికి వచ్చే మాటను చెప్పో, అడ్డు ఎవడొస్తే వాడిని తోసేస్తాను, నరికేస్తాను అన్నాడు అంతే దేవుడు. అది ఈరోజు మనకిచ్చింది. అంటే దైవావేశం వల్ల వచ్చే మాటల్లో ఎదుట వాడికి బోధన ఉంటుంది. అలా ప్రేరేపిస్తాడు పరిశుద్ధాత్మ. సంస్థకి పరిశుద్ధాత్మ వచ్చిన గెంతడా? ఏమంటే రాక్ అండ్ రోల్ డ్యాన్స్ ఏమైనా వేసాడా? ట్విస్ట్ కానీ ఇటువంటి డ్యాన్సులు. పోనీ ఇంకొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 6వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం. స్టెఫెన్ ఇక్కడ మాట్లాడుతున్నాడు ముష్కరులతో, బుర్ర తిరుగుడు ఉన్నోళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడట ఆయన? మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను. అబ్బో, ఎవడొచ్చినా సరే మాట్లాడలేకపోయాడట స్టెఫెన్ మాట్లాడుతుంటే.
అంటే మనల్ని కూడా తప్పు పట్టడానికి రాలేదనుకున్నారు మీరు? సభలకు రాలేదనుకున్నారు తప్పు పట్టడానికి? చాలా మంది వచ్చారు తప్పు పట్టుకున్నారు. ఏం పడతాడు తప్పు? జనారణ్యంలో క్రూరమృగాలు టైటిల్ ఏంటంటే మార్చండి అన్నుడు కూడా వచ్చుంటాడు. వచ్చినా ఏం మాట్లాడతాడు వాడు? మాట్లాడడానికి ఎన్ని గుండెలు ఉండాలి వాడికి? ఎక్కడో ఎవరి దగ్గర మాట్లాడడం కాదు, జనం మధ్య మాట్లాడాలి, జనం మధ్య తేల్చుకోవాలి. ఇక్కడ స్టెఫెను మాట్లాడితే జనం మధ్య అతనికి ఆత్మ ఆవేశం వచ్చిందంటే పరిశుద్ధాత్మ ప్రేరేపించడం, రెచ్చిపో అన్నాడు. రెచ్చిపోయేటప్పుడు వెంటనే గెంతాడా స్టెఫెను? కానీ పూనకొచ్చినాడు, ఓ అని పూనకొచ్చినాడు, పూనాడా? ఈ దొంగ వేదవాళ్ళందరూ పూనుతారేటండి దెయ్యం వచ్చినట్టు. పరిశుద్ధాత్మ వచ్చిందని ఒంటి మీద బట్టలు సరిగ్గా ఉండవు, గెంతుతాడు, జుట్టు సరిగ్గా ఉండదు, డ్యాన్స్ చేస్తాడు, కింద పడతాడు, దొరులుతారు. అది శక్తి అనుకుని అమాయకులందరూ ఈ బోగస్ వాళ్ళందరూ నమ్ముతున్నారేటండి. అలాగైతే మీరు మొన్న క్లిప్పింగ్లో చూస్తారో లేదు, నిత్యానంద స్వామి కోసం చూపించినప్పుడు అందులో కూడా ఒక ఆడది లగలగలగా అంటుంది. అంటే దానికి కూడా ఆత్మ వచ్చిందంటారా? అదేం ఆత్మ? దొంగది. ఉరకనే దాన్ని కాన్సన్ట్రేట్ అందరూ చెయ్యాలని, అందరూ దాని దృష్టి, అందరి దృష్టి దాని మీద పడాలని అది గెంచుతుంది. పూనకాలు, అమ్మడి పూనకాలు వస్తుంటాయా? అమ్మడికి పూనకాలు వస్తుంటాయా? జాతరలు జరుగుతున్నప్పుడు పూనకాలు, అది పరిశుద్ధాత్మ శక్తి ఏంటి? అక్కడ పూనిన పూనకానికి సంఘంలో ఈ పెంతుకోస్తు సభల్లో పూనిన పూనకానికి ఏం తేడా ఉంటుందా? అదే ఈక్వల్గా ఉంటుంది. మరి ఇది దేవుడి శక్తి అంటావండి నువ్వు, అదేమో దెయ్యం శక్తి అంటావు. అంత దెయ్యం శక్తే. బైబిల్ ఖచ్చితంగా మీకు అర్థమైతే బైబిల్ ఏం చెప్పింది? ఆత్మ ఆవేశిస్తే మనిషి డ్యాన్స్ వేయడు, మాటలతో రెచ్చిపోతాడు. ఆ కాలంలో మాట శక్తి కాదు, కండబలం, భుజబలం. పాత నిబంధన కాలంలో ఆత్మ ఆవేశిస్తే ఏం చేస్తాడు? కత్తి తీయడమే పైకి, బాణం తీయడమే పైకి, సుత్తి తీయడమే వేసేయడానికి ఎదుటివాడిని. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, యేసుక్రీస్తు కాలం కదా. ఇప్పుడు కత్తి సుత్తి వీటితో పని లేదు మనకి. మనకి పని ఏంటి? తీరా కత్తి ఏంటి? బైబిల్. అదే రెండంచుల ఖడ్గం. మాటలాడుట ఎందు అతను అగపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి. వెనక అతను పుషింగ్ ఇస్తుంది ఎవరనుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు పుషింగ్ ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని ఆపగలిగే శక్తి ఇంకెక్కడ ఉందండి ప్రపంచంలో? ఒరిజినల్ పవర్ ఉంటే అది పవర్. ఆ పవర్ని ఆపగలిగే దమ్ములు ఎవడికున్నాయి? అంత దమ్ములు, అంత కలేజా ఎవడికి లేదు. పేర్లు పెట్టుకోవడం లేదు, దమ్ము, కలేజా, రకరకాల పేర్లు పెట్టుకుంటే గుర్తుదే. ఎవరికి పావు కేజీ మాంసం ఉండదు. మరలా 5గురు వెళ్తే కుమ్మేస్తారాన్ని. అవి సినిమాలు. ఒక్కడే ఉప్పు నువ్వు తేటి ఇలా కొడితే ఎగిరిపోవడమే గాలిలో. ఇటు తంతే బంతే ఎగరదు పైకి. ఏమండి, మనుషులు ఎగిరిపోతుంటారు గాలిలోని. అవి చూసి వాళ్ళు ఏదో వీరులు, శూరులు, గొప్పవాళ్ళు. ఈ అమ్మాయికి సన్నాసులు ఫాలోయింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, అబ్బా మా హీరో అండి. ఆ స్పెషల్ ఎఫెక్ట్లు రా చిట్టికన్నా అవన్నీ. అదంతా ఒరిజినల్ దమ్ము కాదే, అడిది సగం డూపే మరలా. కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ప్రాక్టికల్గా ఇలా ఉంటుంది. స్టెఫెన్లో కనబడింది. ఇప్పుడు రండి న్యాయాధిపతుల్లో. అప్పుడు ఎలా? ఇప్పుడు స్టెఫెన్ ఎలా ప్రేరేపించింది? అప్పుడు ఎలా ప్రేరేపించింది? 6వ వచనం, 4వ వచనం ముందు చదవండి. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడునన్న మాట అతని తల్లిదండ్రులకు తెలుసుకోనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. అంటే గవర్నమెంట్ ఎవరిదనమాట? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మనది. కనుక అప్పుడు గవర్నమెంట్ ఎవరిది? ఫిలిష్తీయులది. తుక్కు రాగొట్టాడు. మీకు తెలుసు కదా సంసోను. ఆషామాషిగా కాదు, మరి ఏదో బలహీనత, ఈ లేడీ వీక్నెస్ వల్ల మొత్తానికి ఎక్కడో చిన్న దెబ్బతిన్నాడేమో కానీ కళ్ళు పోయినా సరే మొత్తానికి అతను చంపిన వాళ్ళ సంఖ్య, చచ్చిపోయిన వాడు మాత్రం ఎక్కువ మందిని టోటల్లో లేపేశాడు. అతని జీవిత కాలం ముందు చంపిన వాళ్ళ సంఖ్య కన్నా చివరిలో ఆ స్తంభాలు దోసినప్పుడు చచ్చిపోయిన ఫిలిస్తీన్లు ఎక్కువ. సర్దార్. ఈ మహారాష్ట్ర వెళ్ళారనుకోండి, ఉత్తరప్రదేశ్ సర్దార్ అని పిలుస్తారు వాళ్ళని. ఆడు మొహాన్ని సర్దార్ జీ. ఏం సర్దార్లారు? ఎక్కడికి వెళ్ళా మనం అలాగే మాట్లాడతాం. ఏమండి, సర్దార్ అంటే మనకు భయమా? ఏమండి, అధికారం అంటే భయమా? ఐపీఎస్ అంటే భయమా? ఐఏఎస్ అంటే మనకు భయమా? ఎవరన్నా మనకు భయం లేదు. ఎందుకంటే దేవుని జ్ఞానం తెలుసుకున్నవాడు ప్రపంచంలో ఎవరికి తలదించడు, ఎవరికి భయపడ్డు. అలా ఉండాలి. అతడే నిజమైన క్రైస్తవుడు, అతడే నిజమైన వాక్యం తెలిసినవాడు. 6వ వచనం చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 14వ వచనం 6వ వచనం.
యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయాను, మేక పిల్లను చీల్చినట్లు సింహాన్ని చీల్చారటండి. ఏటండి పవర్! నిజంగా ఒక మేకే, ఒక గొర్రెపోతు మీ మీదకి వచ్చింది అనుకో, కొమ్ములు గొర్రెపోతుకు చూసారు తిరిగి ఉంటాయి కొమ్ములు, అది మీ మీదకి వస్తే దాన్ని మీరు పట్టుకోగలరా? గొర్రెపోతునే పట్టుకోలేం మనం. అలాంటి సింహం అంటే ఎంత ఉందనుకున్నారు? దాని పంజా, దాని జూలు, బలంగా ఉన్న సింహాన్నట కాగితం చింపినట్టు చింపేశారటండి. ఒరే చిరిగిపోద్దురు అంటారు చూసారు అప్పుడప్పుడు. చిరిగిపోద్ది అంటే ఆ చిరిగిపోవడాన్ని చింపేసింది ఎవరంటే మొట్టమొదట అలా చింపేశాడు ఎవరు? సంసోను. చింపింది కాగితాన్ని కాదు, సింహాన్ని. అమ్మ బాబోయ్, ఏటండి ఆ శక్తి? ఎవరిచ్చారండి ఆ శక్తి ఆయనకి? దేవుడిచ్చారండి. మనలాగే గుండెకాయ ఉంది, మనలాగే 5 వేళ్ళు ఏంటి 10 వేళ్ళు చేతికి, గోర్లు, రక్త మాంసాలు అన్నీ సమానమే. కానీ ఏంటి రోజు ఎక్కడ జిమ్కి వెళ్ళినట్టు బైబిల్లో ఉందేంటి? సంసోను ప్రతిదినము బహుగా జిమ్కి వెళ్ళుచుండని ఉందా? ఎక్కడా లేదు. కానీ ఆ శరీరంలో ఆ పవర్ పెట్టాడు దేవుడు అంతే. ఎందుకు? ఆ టైంకి అది కావాలి. తాడుతో కట్టేశారటండి. ఎందుకు? అప్పటికి బ్లాక్మెయిల్. ఈ వెదలు చేతకాని వాళ్ళు ఏం చేశారంటే ఏం చేయలేక ఇశ్రాయేలీయుల్లో కొంతమందిని కిడ్నాప్ చేసేసి, ఇదిగో మర్యాదగా మీ సంసోన్ వచ్చి మాకు లొంగిపోమని చెప్పండి, అప్పుడు మీ వాళ్ళు విడిచిపెడతాం, లేదా మిమ్మల్ని అందరిని చంపేస్తాం, మా దగ్గర కొంతమంది ఉన్నారు ఆల్రెడీ అంటే. మీరు అక్కడికి వెళ్ళి, బాబు సంసోను నువ్వు చేస్తుంది ఏటో మాకు తెలియదు కానీ నాయన, మన వాళ్ళ ఆడపిల్లల్ని పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు, నువ్వు దయచేసి నువ్వేం అనుకోకపోతే, ఎందుకంటే కోపం కదా, మళ్ళీ అక్కడ ఇల్లు ఒక జల కొట్టేటి చచ్చిపోతాడు వీడు. కనుక ఇశ్రాయేల్ కూడా వచ్చి బతిమాలు కూడా అన్నాడు సంసారు, బాబు ప్లీజ్ మా పిల్లలు ఉన్నారు, మా ఆవిళ్ళు, మా మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళ చేతిలో నీ చేతికి తాడు కడతాం, నీ చేతికి తాడు కడతాం, మరి నువ్వు ఎలాగైనా వచ్చి లొంగిపో అంటే ఆలోచించాడు. సర్లే ఇప్పుడు అనవసరంగా నేను వెళ్ళకపోతే అనవసరంగా అమాయకులైన నా ప్రజలు ఇశ్రాయేల్ చచ్చిపోతారు, సరే వస్తాను పదండి అన్నాడు. అప్పుడు కట్టేసి తీసుకొస్తున్నాడట. కట్టేసి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది చూడండి. చదివికి అమ్మ వచనం చెప్పాలి కదా. 15వ అధ్యాయము 13వ వచనం చదవండి. అందరూ వారు అలాగూ కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించితమని చెప్పి 2 కొత్త తాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతను తీసుకుని వచ్చి, కొత్త తాళ్ళు వాళ్ళ పాత తాళ్ళు కూడా కాదు ఏమండి, కాళ్ళతో తీసుకొచ్చారట. 14వ వచనం. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా, వీళ్ళేం కేకలు వేస్తున్నా, అదిగో రా దొరికాడు, మనకి దొరికాడు రా అంటే ఏంటి? వీళ్ళ ధైర్యం అంతా ఏంటంటే వీడి తాలూకా సరుకంతా మన దగ్గర ఉంది, ఇప్పుడు ఈడేం చేస్తాడు అంతే కదా, కిడ్నాప్ చేస్తారు కదా, తేడా జరిగితే చంపేయండి రా అన్నాడు. కనుక వీడి పిల్లక మన చేతిలో ఉంది అని హేళనగా కేకలేస్తున్నారు, అదిగో రా దొరికాడు రా చేతకానాడు, దొరికాడు రా చేతకానాడు అంటున్నారు. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడు వీళ్ళు కేకలేస్తున్నారండి ఫిలిస్తీన్లు కేకలేస్తుంటే ఈ కేకలు ఇతనికి వినబడిపోయేసరికి ఎవరు దూరిపోయాడు ఇతనిలో? ఇతనికి బాధ లేదు ముందు, ఎవరు ఆత్మ వచ్చింది అంటే ఎవరు వింటున్నారన్నాడు పైనుంచి? నేను పుట్టించిన కారణ జన్ముడైన సంసోను వాడు చేతకానాడా, తాడుతో కట్టి తీసుకొచ్చినంత మాత్రాన అమాయకుడు అనుకుంటున్నావా? అతనికి వచ్చింది రోషం ముందు. అప్పుడు వెంటనే దేవుడు పిలిచాడు, నాయన పరిశుద్ధాత్మ, ఏంటి మహాప్రభు ఒకసారి వెళ్ళి కిందకి. దేవుని ఆత్మ అంటే ఎవరు? దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, దేవుని దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ, పరలోకంలో ఉండేవాడు కదా ఆయన. నాయన వెళ్ళు ఒకసారి. ఓకే మా డాడీ వెళ్ళొచ్చేస్తాను ఒకసారి నా పవర్ చూపించి వచ్చేస్తాను అంతే. దిగాడండి ఒకసారి. అంటే ఎప్పటివరకు పరిశుద్ధాత్మ దేవుడు చాలా సాఫ్ట్ అని అనుకున్నారు కదా మీరు అందరూ. పరిశుద్ధాత్మ దేవుడు సాఫ్ట్ నేచర్ కాదు, రెబల్. ఎప్పటివరకు పరిశుద్ధాత్మ ఏమనుకున్నారు మీరు? పరిశుద్ధాత్మ అంటే చాలా ప్రశాంతమైనోడు, నెమ్మదస్తుడు, నమ్మకమైనోడు, ఏమండి ఏమి అండవు, చాలా సైలెంట్గా ఉంటాడు అనుకున్నారా? అతను ఫ్లాష్ బ్యాక్ మీరు ఆలోచిస్తే, పిల్లలకు ఒకసారి క్లాసులో అదే చెప్పాను, ఎప్పటివరకు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన సైలెంట్గా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. క్రీస్తు తర్వాత అది ఆ పోజు. ఎందుకంటే అతనికి ఇచ్చిన అన్ని కట్ చేసి పడేశాడు దేవుడు. నాయన నువ్వు క్రీస్తు తాళంలో వెళ్తున్నావు, ఈ కాలంలో ఆదరణకర్తగా వెళ్తున్నావు, నీకు ఇలాంటి ఆవేశాలు దూకుళ్ళు ఇట్లా పనిచేయవు, నువ్వు టోటల్గా నీ నేచర్ మార్చేసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి పంపించాడు. కనుక మనలో సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడు, ఏమన్నా ఏమండవు. అదే క్రీస్తుకు ముందు అనుకోండి ఎలా ఉంటున్నాడు. ఇప్పుడు చూసారు కదా ప్రాక్టికల్గా పరిశుద్ధాత్మ దేవుడు పవర్ అన్నాడు. యేసుక్రీస్తు మన మామూలుడే, కానీ చిన్నోడు రెండోవాడు ఎవరు? యేసుక్రీస్తు తర్వాత పుట్టినోడేనా పరిశుద్ధాత్మ దేవుడు? అంటే ఆవేశపరుడే కాదా?
అంటే ఆవేశం రావాలి అన్నా, ఆవేశం రప్పించాలి అన్నా ఎవరు రావాలన్నమాట? పరిశుద్ధాత్మ దేవుడే దిగాలి. రోషం కలిగినోడు. ఎప్పుడో పరిశుద్ధాత్మ దేవుడు శాంతమూర్తి అని మీరు అనుకున్నారు, కాదు, అది ఒకప్పుడు. హీరో ఎందుకు అక్కడ టీ అమ్ముతున్నాడు టీ బడ్డీలో? ఇది చూసి వస్తాడు ఆఫ్టర్ లీడ్ ఎవడో టీ అమ్ముకున్నాడు అనుకున్నారు. కానీ 10 సుమోలు వచ్చి ఆగి హీరో ముందు అలాగే కదని చూపిస్తారు మనకి. 10 సుమోలు కత్తులు తీసుకొని టీ కాస్తున్నాడు హీరో. చూస్తారు కత్తులు పడేశారు అందరూ. ఏంటి టీ అమ్ముతున్నాడు చూసి కత్తులు ఎందుకు పడేశారు అంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. అప్పుడు మనకు అర్థమైపోద్ది. అది ఈరోజు కథ. ఈరోజు కథలు అలా చూపిస్తారు మనకి. అంటే వీ టీ అమ్ముకున్నాడు, ఏ ఛాయ్ అని అమ్ముకున్నాడు సామాన్యుడు కాదన్నమాట. వీడు కత్తులు కూడా వణికి పుట్టించేవాడు, కప్పులు పట్టుకునేవాడు, కప్పులు కడిగేవాడు, కత్తులు పట్టుకున్నాడు ఒకప్పుడు అని చెప్పడానికి బిల్డప్ ఎత్తాడు మనకి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కప్పులు కడిగే పరిస్థితులు ఉన్నాడు పాపం. అంటే కప్పులు కడిగాడు అంటే అంత దేన స్థితిలో ఉన్నాడు. ఆయన ఏం అండవు. నీతిని కూర్చుని పాపము కూర్చుని ఒప్పింపజేయవాడు. ఒకప్పుడు ఎలా వచ్చాడు ఆయన? ఒకప్పుడు ఎలా వచ్చాడు? దేవుడికి ఆవేశం వస్తే ఆయన ఆవేశాన్ని చూపించడానికి కొడుకునే పంపించాడు. వెళ్ళరా అని వెళ్ళి చూసి వచ్చేరాడు అంతేటో అనేసరికి జమ్మని వచ్చారండి పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి ఆ మాట. 14వ వచనం. యెహోవా ఆత్మ అతని మీద బలముగా, అంటే మామూలుగా రావటం వేరు, బలంగా రావడం వేరు. అవునా? బలముగానే మా పదాన్ని ఎందుకు ప్రయోగించాడు అనుకున్నారు? ఫుల్ ఫోర్స్తో వచ్చాడు అనమాట. అంటే ఇంకా ఒక్కడు కూడా మిగలడానికి వీల్లేదు, ఒక్కడు కూడా మిగలడానికి వీల్లేదు. అక్కడ రావుగా మిగలకూడదంటే మొత్తం ఆవేశంతో దిగిపోయాడు కిందకి. బలముగా అతని మీదకి వచ్చినందున అతని చేతులకు కట్టిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే, కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడి జనుప నారవలే ఆయన సంఖ్యళ్ళు అతని చేతుల్లో నుండి విడిపోయినాడు. ఇంకేం వేశారు అన్నాడు పైన? ఏమండి సంఖ్యలు కూడా వేశారంటే లాన్ తాడుతో కట్టారు, పైన సంఖ్యలు వేశారు ఎనపవి. తాడు తెంపేశాడు, సంఖ్యలు తెంపేశాడటండి. శివాన్ని చీల్చినోడికి ఎనప మొక్క పెద్ద ఇదా? హీరో ఏమండవు, ఆడేమో కత్తి పట్టుకుని ఇలా ఇలా ఎలా అంటాడు. హీరో కత్తి తీసి ఇలా వంచేసి ఇచ్చేస్తాడు చేతికి. అమ్మ బాబాయ్ కత్తే వంచేశాడు వీడు. అలాగే కదా మనకు చూపిస్తారు కథల్లో. ఇక్కడ కూడా ఏం చేపిస్తున్నానండి, ఇనప సంఖ్యలు కూడా తెంపేశాడటండి. ఇలాగా తెంపేసి పోనీ ఆయుధం పట్టుకున్నాడా? అక్కడే చూసాడు అటు ఇటు ఏం కనబడదు దొరికితే చేతికని. ఒరే ఆగంటారా మీరు అంతా, ఆగండి, అలాగే మాట్లాడుతాను కదా, ఆగండి. తెంపేసరికి ఎదలందరూ కేకలు ఆగిపోయి పట్ట 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 తెంపేసరికి వీళ్ళందరూ ఓ అని కేకలు ఎత్తున్నారు, అందరూ సైలెంట్ అయిపోయి ఉంటారు. ఏటో తెంపేస్తున్నాడు ఇలాగా, అటు ఇటు చూస్తున్నాడు ఏట్రా. ఒరే మనం కూడా పరిగెట్టడానికి రెడీగా ఉంటే మంచిదేమో, అంతేనా? ఏడు దొరికిందంటే అక్కడ పాపం ఐదు ఏం దొరుకుతుందండి? అదృష్టవశాత్తు అక్కడ గాడిద దవడ దొరికింది. గాడిద అంటే అంత గాడిద బుర్ర పెద్దే కదండి, ఎంత ఉంటుంది గాడిద బుర్ర. దాని దవడ దొరికిందటండి. ఏం దొరికిందట? పచ్చి దవడ అంటే అప్పుడే చచ్చిపోయింది పాపం ఫ్రెష్గా. మొత్తానికి చర్మం పోయి అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని, దవడంతా కాదు చిన్న ఎముక పట్టుకున్నాడట. చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపను. ఓరు నాయనో, వీడు గాడిద దుమ్ముతో 1000 మంది చంపాడా? అంటే పవర్ ఎవరిది? పరిశుద్ధాత్ముడు రెచ్చిపోయాడు అనమాట. లా నుండి వేసేయి మొత్తం అందరూ వేసేయి. ఫ్యాక్షన్ సినిమా అనుకున్నారా? కాదండి. ఒకప్పుడు బైబిల్లో దేవుని ఆవేశం అలాగే ఉండేది. దేవుడు మాటకు ఎదురు చెప్పేవాడు అలాగే ఉండేవాడు. పచ్చి దవడతో 1000 మందిని చంపేశాడు అంటే దేవుని కొరకు నిలబడిన ఒక దాసుడు. ఇప్పుడు ఈ కాలం, ఇప్పుడు యుద్ధం ప్రత్యక్ష యుద్ధం కాదు. అంటే ఇప్పుడు శక్తి దేనికిచ్చాడు? నీ చేతికి నీ కండలకి లేదు. దేనికిచ్చాడు? నీ నోటి వెంబడి వాడిగల మాట. నీ మాటే తిరగలేంది. అది దాడిద దవడ కన్నా, ఇనప సుత్తి కన్నా, పదునైన కత్తి కన్నా చాలా గొప్పది ఆ మాట. ఒక్కసారి నీ నోటి వెంబడి మాట విడిచిపెడితే వాడు ఎంతటి వాడైనా సరే మౌనం అయిపోవాలంతే, మాట్లాడడానికి వీల్లేదు. నెమ్మదిగా మారిపోవాలి. అంటే కాలం మారిపోయినప్పుడు ఆవేశం మారలేదు. బాగా వినండి, ఆవేశం మారలేదు, దేవుని ఆలోచన మారలేదు, కానీ పరిస్థితులు మారాయి. ఒకప్పుడు ప్రత్యక్షంగా ఎదుటి మనిషిని దాడి చేసి చెప్పేవాళ్ళు, ఇప్పుడు మాటల చేత ఎదుటి మనిషిని క్రీస్తు పాదాలకు లోబడేటట్లుగా చెరపట్టాలి వాడిని. రారా యేసు పాదాల పడా, యేసు పాదాల మీద. మామూలుగా ఎవరినైనా ఎక్కడ దగ్గర వెళ్ళి ఒరే యేసు పాదాలు మీరు పట్టుకుంటారంటే నేను అరెస్ట్ చేసేస్తారు వెంటనే. ఏరా యేసుక్రీస్తు పాదాలు మమ్మల్ని పట్టుకోమన్నావు?
మాకు ఎన్నో పాదాలు ఉన్నాయి, భక్తుల పాదాలు, ఆ పాదాలన్నీ పట్టుకుంటాం. ఆ కాలెత్తి నిత్యానంద గారి పాదమైనా పట్టుకుంటాం, కానీ మేమెందుకు యేసుక్రీస్తు పాదం పట్టుకోవాలి అంటారు. కానీ ఈరోజు మనం పాదాలు పట్టండి రా ప్రభు, పాదాలు పట్టండి అని అన్నామంటే ఎవ్వరూ మాట్లాడలేరు. ఎందుకు? ప్రేరేపించేది, ఆవహించేది పరిశుద్ధాత్మ దేవుడు కనుక శక్తి, మాటలకున్న శక్తి, ఒకప్పుడు స్టెఫెనును ఆవేశించిన శక్తి, అదే శక్తి మారిపోయింది. పరిశుద్ధాత్మ శక్తి స్టెఫెనును ప్రేరేపించింది, పౌలును ప్రేరేపించింది. ఈరోజు ఈ తరంలో మన డైరెక్టర్ గారిని ప్రేరేపిస్తుంది. దేవుడి కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళందరినీ ప్రేరేపిస్తూనే ఉంటుంది ఆ శక్తి. అదర్రా పరిశుద్ధాత్మ ఒరిజినల్ శక్తి అంటే అది. అంతేగాని గెంతటం, జుట్టు విరబూసుకోవటం, అల్లరి చేయటం, గొల్లు చేయటం కాదు, కేకలు వేయటం కాదు, అనవసరంగా కేకలు వేయటం కాదు. ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదవడం మన పత్రిక పాఠంలోని భాగం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, సహించిన వారమైతే ఏలుదము ఆయనతో కూడా. కింగ్ ఆఫ్ కింగ్స్, నీ అన్న రాజు. నువ్వు రోడ్డు మీద గాజులాటాడు అనుకున్నావా? కాదయ్యా, నువ్వు కూడా రాజువి. రాజుగా అనుకో. ఎప్పుడు కూడా ఎవరినో చూసి చాలా గొప్పోడు అని అనుకోవద్దు. చాలామంది చెప్తుంటారు, ఈయనండి పలానా క్యాస్ట్ అని. క్యాస్టా? అయితే అస్సలు కేర్ చేయం అలాంటి. వీడు పలానా చౌదరి అండి, ఇది నారా అండి, బేరా అండి. వీడు ఎవడైతే నీకేటి? నీ చెత్త వంశం ఎవరిదైతే మాకేంట్రా? మాది దేవుని వంశం, దేవుని ప్రజలం, దేవుని శక్తి ఆవేశాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళం. మా దగ్గర నీ మాటలేంటి? నువ్వు ప్రభుత్వం అయినా, అధికారం అయినా, చట్టం అయినా, న్యాయమూర్తి అయినా సరే, ఎవడైనా సరే వాడిని కేర్ చేయకుండా దేవుని మాటలు ప్రకటించేవాడిని. దైవజనుడును నేను, దైవజనుడు సన్నద్ధుడై అన్నాడు. అందుకే కనుక ఏలికలమా క్రైస్తవులు? ఏలికలే. దేనికి ఏలికలు? ప్రపంచానికి ఏలికలు. జనుల మీద అధికారం పొందిన వాళ్ళు క్రైస్తవులు. జనుల మీద అధికారం పొందిన వాళ్ళు. దేని బట్టో తెలుసా అధికారం? ఇదిగోండి మీ చేతిలో ఉన్న బైబిల్. ఇప్పటి వరకు ఈ బైబిల్లో 66 పుస్తకాల్లో ఎంతటి అధికారం ఉందని చెప్పిన నాదుడు లేడండి. ఎంతసేపు బైబిల్ పట్టుకుని అమ్మా అని పిల్లలు అడుక్కున్నాడు. ముష్టి బోధన నేర్పించారే కానీ బైబిల్ నేర్చుకుంటే ఎంత కఠినంగా ఉంటాయో మాటలు. సభలకు వచ్చిన వాళ్ళు అదే అన్నారు అట్లండి చాలామంది. ఇది క్రైస్తవ సభల్లో వెరైటీగా ఉన్నాయండి. ఎప్పుడు క్రైస్తవులు ఎలా మాట్లాడతారని కూడా మాకు తెలియదండి అన్నారు. ఎప్పుడు క్రైస్తవులు ఉంటే మాటికి 10 సార్లు హల్లెలూయా 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 అనిపించటం. ఏమండి, ఒక 5-6 పాటలు, ఆర్కెస్ట్రా, క్వైరు ఇవన్నీ ఉంటాయి అనుకున్నారు. పాపం చాలామంది హైందవులు కూడా ఇన్వైట్ చేస్తే మన వాళ్ళు హైందవులు కూడా వచ్చారట. వచ్చి కూర్చొని అసలు క్రైస్తవ మీటింగ్లో లేదండి ఇది అని అన్నారు. ఎందుకు? ఎప్పటివరకు క్రైస్తవ బాణి. ఏంటా బాణి? గోల, అల్లరి, కేకలు, రభస, గొల్లు అలా లేవు. కారణం దేవుని వాక్యం. ఇది సరైన విధానంలో నేర్చుకుంటే ప్రతివాడు అలాగే మాట్లాడతాను నేను. అందుకే కదరా మేము ఆశపడి కష్టపడి రోజు కూడా కాలేజీ తెరిచి తలుపులు తెరిచి ఉంచుతున్నాం. రెండారా నేర్చుకోండి, రెండారా. ఇది నేర్చుకుంటారా? వద్దు. ఐఏఎస్ నేర్చుకుంటామండి, ఐపీఎస్ నేర్చుకుంటామండి. ఎందుకు? నువ్వు ఎంత ఐపీఎస్ నేర్చుకున్నా మినిస్టర్ దగ్గర ఐపీఎస్ నిలబడితే ఎలా మాట్లాడ తెలుసా అండి? నీ దగ్గర పెద్ద పోజెత్తారు ఈ అధికారులు అందరూ. ఏమండి, కానిస్టేబుల్ దగ్గర హెడ్ కానిస్టేబుల్ పోజాడతాడు, హెడ్ కానిస్టేబుల్ దగ్గర రైటర్ పోజాడతాడు, రైటర్ దగ్గర ఎస్ఐ పోజాడతాడు, ఎస్ఐ దగ్గర సిఐ పోజాడతాడు, సిఐ దగ్గర పైన ఉన్నాడు ఎస్పీఓ ఎవడో గొట్టంగాడు ఎవడో పైన పెడతాడు. అవునా? ఒకరి కింద ఒకటి చేతులు కట్టుకొని ఉండాలి. అందరికీ చివరు ఎవడో డీజీపీ ఉన్నాడు అనుకోండి, మినిస్టర్ పిలుతురా ఏట్రా చేస్తున్నావు నువ్వు, ఇలాగే మాట్లాడతారు. ఏట్రా చేస్తున్నావు నువ్వు, నీకు పోస్టింగ్ ఎందుకు ఇచ్చాను, నీకు బుద్ధి ఉందా, ఊరదించి పట్టుబడి పోస్టు తెలుసా మీకు? ఎంపీలు ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడారు తెలుసా మీరు? ఇలాగే మాట్లాడతారు పోలీసులతోని. ఈ దరిద్రులు అక్కడ శుభ్ర తిట్లు తినేసి మనమే చూపుతుంటారు ప్రతాపం. నువ్వెంత చదువునా ఎవడో ముందు చేతులు కట్టుకొని కూర్చోవాలి. ఐఏఎస్ అయినా ఎస్ సార్ అనాలి. నువ్వు ఐఏఎస్ అయినా సరే నువ్వేం చేయాలి? ఎవడో దిక్కుమాలి తెప్పగాడు మినిస్టర్ దగ్గర నిలబడి ఆడికి 100 అక్షరం ఉండదు. రా ఎక్కడున్నారా అని పిలిస్తే అయ్యా వస్తున్నాను. మళ్ళీ ఐఏఎస్ఏ కలెక్టర్ వీడు మొహానికి పిలిస్తే మినిస్టర్ పరిగెత్తుకొని వెళ్ళాలి. అది నీ చదువు. ఎవడో ఒక ముందు చేతులు కట్టుకొని నిలబడి దిక్కుమాలి చదువు నీది. అది బైబిల్. ఎవరి దగ్గర చేతులు కట్టుకోండి, ఎవరి దగ్గర చేతులు కట్టుకుంటాం మనం? రా నువ్వు చేతులు కట్టుకో, కమా మీరందరూ చేతులు కట్టండి అనే చదువు ఇది. ఈ చదువు బైబిల్ చదువు ఎలాంటిది? ఎవరు అందరూ అటెన్షన్ చేతులు కట్టండి రా అందరూ.
నేను ఐఏఎస్ అంటే నువ్వు కూడా కట్రా చెయ్యా, నేను మినిస్టర్ అంటే కట్రా చెయ్యి నువ్వు కూడా. అది దేవుడిచ్చిన అధికారం. ఈ చదువు మీకు కావాలా? ఇది వద్దు. ఊరకనే చెప్తామన్నా మీరు రారు, నేర్చుకోరు. ఇంకేం విలువ అర్థమైంది చెప్పండి? ప్రతిరోజు నిజంగా రోజు ఇక్కడ బడి, రోజు దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తాం. రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతుల్లో దేవుని జ్ఞానాన్ని నేర్పించడానికి ఇక్కడ తలుపులు తెరిచి ఉంటే ఎంతమంది వస్తారు? రారు. ఇంక వీళ్ళు ఏం వెళ్తారు చెప్పండి? వాళ్ళు ఏలికల ప్రపంచానికి. అలాంటి వాళ్ళు ఏలికలు కాలేరు. ఎవడ కిందో తల దించుకొని ఏలిక ఏలబడవలసిన వాళ్ళే కానీ వీళ్ళు ఏలేవాళ్ళు కాలేరు. బైబిల్ ఎవడైతే నేర్చుకుంటాడో వాడే ఏలిక. క్రీస్తుతో కూడా ఏలేవాడు, అధికారం పొందేవాడు గొప్పవాడు క్రైస్తవుడు. మీరంతా అలా కావాలని అర్రా ఈ మాటలు. ఓకే, అక్కడికి ఆపేయండి, వచ్చేవారు మాట్లాడుకుందాం.